హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎలక్షన్స్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్. పైసలు ఇయ్యలే, మందు పోయలే, ఒట్టేసి ఓట్లు అడిగారు ఆదర్శంగా మన్నెగూడెం. సో చాలా శుభపరిణామం. జగిత్యాల జిల్లా భీమారం మండలం మన్నెగూడ గ్రామ పంచాయతీ ఎన్నిక ఆదర్శంగా నిలిచింది. తమ ఊరిలో ప్రశాంతంగా పోలింగ్ జరగాలంటే ప్రలోభాలకు ఊసే లేకుండా ఓట్లు అడగాలని అభ్యర్థులు నిర్ణయించారు. ఇందుకోసం అందరూ ఒట్టు పెట్టుకొని మరీ ఆచరించారు. ఇక్కడ సర్పంచ్ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు. దుంపల నివేదిత రెడ్డి, గంట రాజగంగు, మరో ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. నివేదిత రెడ్డి, రాజగంగు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఎన్నికల ఒక రోజు ముందు గ్రామంలోని ఒక ఆలయం వద్ద ఇద్దరు ప్రధాన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు సమావేశమయ్యారు. డబ్బులు, మద్యం పంచబోమని, కేవలం ఓట్లు అభ్యర్థించి మాత్రమే గెలుస్తామని చెప్పి ఓటేశారు. సో మిగతా ముగ్గురు అభ్యర్థులు కూడా ఈ నియమాన్ని పాటించారు. ఈ నెల మొదటి విడత ఎన్నికల్లో గ్రామ ఎన్నికలు అనేది ప్రశాంతంగా జరిగినాయి. మొత్తం 2233 ఓట్లు పోలవగా నివేదిత రెడ్డికి 268 ఓట్ల ఆధిక్యంతో రాజగంగుపై గెలుపొందారు. ఎన్నికలు మూశాక గ్రామానికి సంబంధించిన అంశాలన్నీ సామాజిక మాధ్యమంలో వైరల్ అవ్వడంతో ఆ అభ్యర్థుల స్ఫూర్తి అనేది వెలుగు చూసింది. అంటే చూడండి, ఇక్కడ ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, ఎవరికి డబ్బులు పంచలేదు అన్నప్పుడు ఆ ఊరికి వచ్చే డబ్బులు అనేది సో మంచిగా నిజాయితీగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది, నిజాయితీగా డెవలప్ చేయడానికి బాగుంటుంది. అదే డబ్బు పంచారనుకోండి, డబ్బు పంచితే ఏమవుతుంది, ఈ పంచిన డబ్బు ఇతను సొంత డబ్బులు అనేది అతనికి తీరని లోటు చేస్తుంది కదా. ఏదో పొలం తాకట్టు పెట్టో, ఆస్తులు అప్పు చేసో ఏదో విధంగా ఎలక్షన్లో గెలవడానికి ముందుకు వస్తాడు అభ్యర్థి. సో ఇక్కడ ఎవరి డబ్బులు అడగలేదు, ఎవరిని డబ్బులు పంచలేదు కనుక వచ్చిన డబ్బులు మెజారిటీ మ్యాక్సిమం గ్రామాభివృద్ధికే ఖర్చు పెడతారు కనుక ఇలా జరగడం అనేది చాలా మంచి పరిణామం. సో ముందు కూడా ఇలాంటివి మరిన్ని ఆదర్శమైన గ్రామాలు వస్తాయని ఆశిస్తూ మరొక వీడియోతో మేము ముందుకు. థ్యాంక్ యూ అండ్ ఆల్.